కంపారిజన్స్. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండడానికి ఛాన్స్ ఉందా? ఒకేలా ఆలోచించడానికి? ఒకేలా చదువుతారా? ఒకటే లక్ష్యం ఉంటుందా? ఒకే దానిపైన ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటుందా? లేదు కదా. ఈవెన్ ట్విన్స్ అయినా కూడా ఎక్కడో ఒక చోట డిఫరెన్స్ ఉంటుంది కదా, ఏదో ఒక దాంట్లో. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల లైఫే ఒకలా ఉండకపోతే, ఇద్దరు ఆలోచనలే ఒకలా ఉండకపోతే, మరి మన లైఫ్ని మనం వేరే వాళ్ళ లైఫ్తో ఎలా కంపారిజన్ చేసుకుంటాం? కంపారిజన్ చేసుకొని మనకు బాధ ఎందుకు? మన పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో ఎందుకు కంపారిజన్ చేయడం? కరెక్ట్ కాదు కదా. కంపారిజన్ అనేది మనల్ని మనతో, నిన్న మనం ఎలా ఉన్నాం, ఏం చేసాం, ఈరోజు మనం ఏం చేస్తే బాగుంటుంది, రేపు ఏం చేయాలి, మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలా కంపారిజన్ చేసుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. ఒక పనిని ఇద్దరు వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఒకేలా చేస్తారా? లేదు కదా. ఈవెన్ మేబీ రిజల్ట్స్ సేమ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే పద్ధతిలో డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే ఆలోచన అనేది, ఒపీనియన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. అంతే కదా. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎవరి వాళ్ళ పద్ధతిలో యూనిక్గానే ఉంటారు. టు కంపేర్ ఇట్ మస్ట్ బి కంపారబుల్, రైట్? యాజ్ పర్ మై ఒపీనియన్, లైఫ్ ఆఫ్ వన్ పర్సన్ నాట్ కంపారబుల్ విత్ ద లైఫ్ ఆఫ్ అనదర్ పర్సన్. కంపారిజన్ మిమ్మల్ని మీతో చేసుకోండి.